హలో ఎవ్రీవన్. సో రీసెంట్‌గా వచ్చేసరికి మన ట్విట్టర్ లేదా ఎక్స్‌లో ఎడిక్విటీ పైన షో కాజ్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ షో కాజ్ నోటీస్ వల్ల ఎడిక్విటీని పూర్తిగా తీసేస్తారా? లేదా ఎడిక్విటీకి బదులుగా టీసీఎస్‌ని మన ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్‌లో ఇంక్లూడ్ చేస్తారా అనేది మనం చూడాలి. సో బేసికల్లీ ఏదైతే ఆ నోటీస్ అనేది ఉందో అదొక్కసారి చూద్దాం. అది చూడ్డానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్‌సి తెలుగు. నా పేరు షానవాస్. లెట్ అస్ స్టార్ట్. సో ఇక్కడ ఏదైతే ట్విట్టర్‌లో మనకు వచ్చిన నోటీస్ గనక చూస్తే, సో ఎన్టీఏ హ్యాస్ ఇష్యూడ్ షో కాజ్ నోటీస్ టు ఎడిక్విటీ కెరియర్ టెక్నాలజీ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఏఐపీజీసీఈటీ. ఓకేనా? సో ఈ ఎగ్జామినేషన్. సో బేసికల్లీ ఏం జరిగిందంటే ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతూ ఉండింది. సో దానికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది చూడండి. సో టోటల్‌గా ఏంటంటే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి ఇది ఉంది. ఎక్కడ? శ్రీ సత్యసాయి పీజీ కాలేజ్ సెంటర్ ఇన్ జైపూర్. సో జైపూర్‌లో ఒక సెంటర్‌లో ఏమైందంటే టోటల్‌గా 192 స్టూడెంట్స్‌కి ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది జరిగింది. అక్కడ పవర్ ఫెయిల్యూర్ అనేది ఉండడం వల్ల, పవర్ అనేది మధ్యలో కట్ అవ్వడం వల్ల 49 స్టూడెంట్స్ యొక్క ఎగ్జామినేషన్ అనేది సబ్మిట్ కాలేదు. ఓకేనా? సో 49 మెంబర్స్ యొక్క ఎగ్జామ్ సబ్మిట్ కాలేదు. ఈ 49 కోసం మన ఎన్టీఏ ఏం చేసిందంటే ఒక షో కాజ్ నోటీస్ ఇష్యూ చేసింది. ఎందుకు ఇంత సీరియస్‌గా ఉంది ఎన్టీఏ? మనం రీసెంట్‌గా చూసాం. ఏదైతే జంతర్ మంతర్ ప్రొటెస్ట్ అనేది జరిగింది. సో ఆ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ యొక్క ఎఫెక్ట్ అనేది కూడా మనం చూసాం. ఎవరైతే ఆ ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన్ని కూడా రిజైన్ అయితే చేపించేలాగా మన స్టూడెంట్స్ ఏంటంటే చేశారు. సో అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఎన్టీఏ అనేది చాలా సీరియస్‌గా ఉంది. అందుకోసం ఏదైతే ఎడిక్విటీ వెండర్ ఉందో దానిపైన ఒక షో కాజ్ నోటీస్ అనేది ఇష్యూ చేసింది. సో దీనివల్ల మన ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్ పైన ఏం ఎఫెక్ట్ పడొచ్చు? నన్ను అడిగితే ఫ్రాంక్లీ స్పీకింగ్ మన ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్ పైన ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడదు. లైక్ 2026 ఎగ్జామినేషన్స్. 2026 పైన ఎటువంటి ఎఫెక్ట్, 2027 పైన మనం ఏదైతే రానున్న కాలంలో ఏవైనా ఇంప్రూవ్‌మెంట్ జరిగితే చెప్పలేం గానీ 2026 పైన అయితే ఎటువంటి ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే ఇదే విధంగా ఒక షో కాజ్ నోటీస్ అనేది ఎడిక్విటీకి మన ఎస్ఎస్‌సి అనేది పంపించింది. ఈవెన్ దో ఎస్ఎస్‌సి సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ 49 మెంబర్సే 49 మందికే అలా జరిగింది. కానీ 2025 ఎగ్జామినేషన్‌లో ఎంతవరకు జరిగింది, ఏంటి అనేది మనం చూసాం. ఒక ప్రాపర్ ఒక షిఫ్ట్ మొత్తం అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో డిఫరెంట్ షిఫ్ట్స్ వాళ్ళని ఒకే షిఫ్ట్‌లో మర్జ్ చేశారు. లాస్ట్‌లో ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు అడిషనల్‌గా. అది కూడా మనం చూసాం. అండ్ దాంతోపాటు ఎంటీఎస్ కానివ్వండి, స్టెనో కానివ్వండి, అక్కడ ఎన్ని గోల్‌మాల్‌లు జరిగాయో అది కూడా మనకు తెలుసు. ఇంత సిల్లీ రీజన్‌కి ఏంటంటే మన ఎస్ఎస్‌సి అనేది ఒప్పుకోదు. సో ఎస్ఎస్‌సి అంత స్కామ్ జరిగినా కూడా ఎస్ఎస్‌సిలో ఎటువంటి మార్పులు రాలేదు. సో ఎన్టీఏ ఒక డిఫరెంట్ ఏజెన్సీ కాబట్టి వీళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ఇదే మన ఎస్ఎస్‌సి కూడా ఫాలో అయితే మంచిది. ఓకేనా? సో ఎవరైనా వెంట రానివ్వండి. అది ఎడిక్విటీ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, వేరే ఫలానా ఢిమ్కానా ఎవరైనా రానివ్వండి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎగ్జామినేషన్. సో ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ అనేది రావాలి. ఒకరికేంటంటే పవర్ ఫెయిల్యూర్ వల్ల, లేదా ఒకరికేంటంటే ఫ్యాన్లు లేకపోవడం వల్ల, ఒకరికేంటంటే మౌస్ అనేది సరిగ్గా పని చేయకపోవడం వల్ల వాళ్ళకేంటంటే డిసడ్వాంటేజెస్ అనేవి రాకూడదు. ప్రతి ఒక్కరికి ఒక ఫెయిర్ ఛాన్స్ అనేది ఇవ్వాలి. లెట్ అస్ హోప్ 2026 సీజీఎల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, వేరే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్‌గా జరిగేలాగా మనం ఏంటంటే ఆశిస్తాం. సో ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్‌లో గనక మనం చూస్తే, లేదా ఈ ఏదైతే ఎక్స్ యొక్క పోస్ట్‌లో గనక మనం చూస్తే ఇందులో నుంచి మనం ఏం పర్టిక్యులర్‌గా ఒక ఫిక్స్డ్ రూపంలో ఏది చెప్పలేం. ఎడిక్విటీని తీసేస్తారా ఏంటి అనేది. ఓకేనా? సో ఇది ఈ చిన్న వీడియో మీకోసం. సో థాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.